హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చింత చిగురు పల్లీలు ఈ రెండిటి కాంబినేషన్తో పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఒక చిన్న కప్పుతో హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నా. స్పూన్లో అయితే 5-6 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. పల్లీలని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేగితే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది. పల్లీలు బాగా ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 10-12 వరకు ఎండుమిరపకాయలని వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఉండే కారాన్ని బట్టి అయితే వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే హాఫ్ కప్పు వరకు చింత చిగురుని వేసి వేయించుకోవాలి. పల్లీలు హాఫ్ కప్పు తీసుకున్నాం కదా, అలాగే చింత చిగురును కూడా హాఫ్ కప్పు తీసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయినాక దాంట్లోనే ఒక టీ గ్లాసు వాటర్ పోసుకొని కాసేపు ఉడకనివ్వాలి. వాటర్ పోసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు. ఇది కాస్త ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారినాకే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని వేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర, దాంట్లోనే ఒక 15 వరకు ఎల్లిపాయలు, ఒక స్పూన్ ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు వేసుకున్నాక అవి మెత్తగా కావడానికి చింత చిగురులో వాటర్ ఉన్నాయి కదా, అవే కొంచెం కొంచెం జార్లో పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చింత చిగురును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. చింత చిగురు పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ పచ్చడి చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చింత చిగురు పచ్చడి చపాతీ, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అన్నంలోకి ఇంకా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో. దీంట్లోనే కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన చింత చిగురు పల్లీల పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.